హాయ్ హలో వెల్కమ్ టు మన కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ బెండి స్టిక్స్. ఇలా అరకిలో బెండకాయ తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా పొడవుగా కట్ చేసి దాంట్లో మూడు పెద్దగా ఉంటే 3 వేయాలి. ఒక దాంట్లో పొడవు దాంట్లో 3 అవుతాయి. ఇంత పొడవు కట్ చేసుకోవాలి, పక్కన పెట్టాలి. దానికి కావాల్సిన మసాలాలు వేయించుకోవాలి. 2 చెంచాలు నువ్వులు వేయించుకొని చిటపట ఆడుతూ ఉంటాయి. అప్పుడు మనము మంచిగా వేగేటప్పుడు కొంచెం కరివేపాకు వేయాలి. కరివేపాకు కూడా వేగనివ్వాలి. వేగినాక కొంచెం 2 చెంచాలు కారం, దానికి సరిపడేంత 2 చెంచాలు. పొయ్యి ఆఫ్ చేసేసేయాలి. ఒక 6-7 ఎల్లిపాయలు వేసుకుని అదే వేడి మీద కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర పొయ్యి ఆఫ్ చేసేయాలి. అదే వేడి మీద ఏగుతుంటుంది. తర్వాత మిక్సీలో మనం పౌడర్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకొని పౌడర్ చేసుకోవాలి. చల్లగా అయినాక మిక్సీ చేసుకోవాలి, పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు మనం ఈ కట్ చేసుకున్న బెండకాయ దగ్గరికి అల్లం వెల్లిపాయ, రెండు చెంచాల శనగపిండి, దీనికి సరిపడా నేను చేసుకుంటున్నా 4 స్పూన్లు బియ్యం పిండి, దానికి డబల్ అనమాట. 2 చెంచాలు నేను వేసుకుని 4 చెంచాలు బియ్యం పిండి వేసుకోవాలి. అందరు కార్న్ఫ్లవర్ ఇట్లా వాడతారు. కార్న్ఫ్లవర్ ఇట్లా కాకుండా నేను బియ్యం పిండి వాడుతాను. కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. వీటికి పట్టే వరకు కొంచెం పొడి పొడిగా అయ్యేదాకా ఇలా బాగా కలిపిన తర్వాత కొన్ని వాటర్ కూడా పోసుకొని, కొన్ని వాటర్ ఎక్కువ వేయద్దు, కొన్ని వేయాలి. ముద్దలాగా ఉండదు, ఇట్లా పొడి పొడిలాగా ఉండాలి. పక్కన ఒక పొయ్యి మీద ఆయిల్ వేడెక్కుతూ పెట్టుకోవాలి. వేడి అయ్యేలోపు ఇలా ఆయిల్లో ఇలా వేసేసుకోవాలి. అన్నీ ఇలా వేసుకున్న తర్వాత మంచిగా కాలనివ్వాలి. ఇలా ఇది విధంగా కాలుతుంది. ఇలా కాలిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. అన్నీ బౌల్లోకి తీసుకున్న తర్వాత మనము దీనికి మసాలా తాలింపు పెట్టుకోవాలి. పల్లీలు, ఆవాలు, మినపప్పు, కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి వేసుకోవాలి. పల్లీలు వేగేలో పచ్చిమిర్చి కూడా వేసి ఇవన్నీ అందులోకి వేసేసేయాలి. పక్కన పెట్టుకున్న స్టిక్స్ అన్నీ వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం నూరి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలా కూడా వేసి కలపాలి. ఎంత బాగుంటుందో చూడండి. మనం పప్పు చారు అంచుకైనా ఉట్టిగైనా ఇట్లా తినేసేయచ్చు, అలా ఉంటుంది. మనం నిమ్మరసం కూడా పిండుకొని
నిమ్మరసం కూడా పిండుకున్నాం అనుకో బాగుంటుంది. తర్వాత మనం ఒక బౌల్లోకి తీసుకొని ఇలా ఉంటుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.